సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర ప్రోగ్రాంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం వారు బ్యాగులు, షూలు, బుక్స్ అన్నీ పంపిణీ చేయడం జరిగింది. ఈ బ్యాగ్స్ పంపిణీ చేసిన బ్యాగ్స్లో ఎటువంటి డ్యామేజ్లు ఉన్నా లేదా అన్సైజ్ వచ్చి ఉన్నా మనం వాటిని రీప్లేస్ చేసుకోవచ్చు. రీప్లేస్ చేసి కొత్తవి పొందవచ్చు. మనకు సప్లై చేయబడినటువంటి చాలా వరకు బ్యాగులు డ్యామేజ్ అయినవి. ఇలా డ్యామేజ్ అయిన బ్యాగులను మనం ఐడెంటిఫై చేసి వాటిని రీప్లేస్ చేస్తే ప్రభుత్వం వారు మనకు వేరేటివి అందజేస్తారు. కాబట్టి ఈ రీప్లేస్ చేయడానికి పాఠశాల యొక్క లీప్ యాప్ నందు ఆప్షన్ ఎనేబుల్ చేసినారు. ఈ బ్యాగ్స్ రీప్లేస్మెంట్ ఇండెంట్ను మనం మన పాఠశాల లీప్ యాప్లో ఎలా సబ్మిట్ చేయాలో చూద్దాము. మొదటగా మనం పాఠశాల లాగిన్ క్రెడెన్షియల్తో లీప్ యాప్ను లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత గవర్నరెన్స్పై క్లిక్ చేయాలి. ఇక్కడ సమగ్ర శిక్ష ఆప్షన్పై క్లిక్ చేయాలి. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మాడ్యూల్స్పై క్లిక్ చేయాలి. ఈ మాడ్యూల్స్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్లో మనం పైకి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ బ్యాగ్స్ రీప్లేస్మెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బ్యాగ్స్పై క్లిక్ చేయాలి. ఈ బ్యాగ్స్ రీప్లేస్ చేస్తున్నట్టు బ్యాగ్స్ను మనం సైజుని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ స్మాల్ సైజు, మీడియం సైజు, లార్జ్ సైజు అని ఉంది. ఈ స్మాల్ సైజ్ బ్యాగుల్లో ఏవైతే రీప్లేస్ చేయాలో ఇక్కడ క్వాంటిటీ ఎన్ని రీప్లేస్ చేయాలో ఆ నంబర్ ఇవ్వాలి. ఎందుకు అవి రీప్లేస్ చేస్తున్నామనే రీజన్స్. మొదటి రీజన్ తీసుకున్నట్టయితే స్మాల్ సైజ్ బ్యాగ్స్ ఫర్ సప్లైడ్ ఇన్స్టెడ్ ఆఫ్ లార్జ్ సైజ్ బ్యాగ్స్ అని, తర్వాత బ్యాగ్స్ జిప్స్ వర్ డ్యామేజ్డ్ అని, టోన్ బ్యాగ్స్ వర్ సప్లైడ్ అని, బ్యాగ్స్ వర్ నాట్ ఇన్ గుడ్ క్వాలిటీ, బ్యాగ్స్ వర్ డ్యామేజ్డ్, అదర్స్ ఆప్షన్ తీసుకొని మనం ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంది. అదర్స్ అయితే ఇక్కడ రిమార్క్స్ రాయాలి. అదర్స్ ఏం రిమార్క్స్ అని లేదు, పైన ఉన్నటువంటి ఆప్షన్ తీసుకుంటే రిమార్క్స్ రాయనవసరం లేదు. ఈ విధంగా మీ రిమార్క్స్ను ఎంట్రీ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా అందరూ రీప్లేస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.